గ్లాడిస్ అనే ఒక మిషనరీ ఉందండి. ఆమె చైనాకు మిషనరీగా వెళ్ళినప్పుడు జపాన్ వాళ్ళు చైనా మీద యుద్ధం ప్రకటించి యుద్ధానికి వస్తున్నారు. ఈమె ఆర్ఫన్స్ అందరినీ ఒక 100 మందిని పట్టుకొని వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళకి దొరకకుండా ఈ 100 మంది పిల్లలను తోడుకొని కొండల్లోకి పారిపోతుంది కొంచెం ఫుడ్ పట్టుకొని. అలా పారిపోతూ చాలా భయపడుతున్న సమయంలో ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక ఆర్ఫన్, ఒక తల్లిదండ్రి లేని బిడ్డ ఏమంటుందంటే, అమ్మా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మోషేకు తోడై ఉన్న దేవుడు నాకు కూడా, అంటే ఆమె ఏమందో తెలుసా అండి, మోషేకి తోడై ఉన్నాడు, నేను మోషేని కాదు కదా అంది. ఏమంది? మోషేకి తోడై ఉన్నాడు, నేను మోషేని కాదు కదా అంటే ఆ పాప ఏమన్నదో తెలుసా? నువ్వు మోషేవు కాకపోవచ్చు, కానీ ఈ దేవుడే ఆ దేవుడు, ఆ దేవుడే ఈ దేవుడు. మోషేను నడిపించిన దేవుడే మనల్ని కూడా నడిపిస్తున్నాడు. దేవుడు మారిపోడు, మనుషులు మారిపోవచ్చు, మనస్తత్వాలు మారిపోవచ్చు, కాలాలు మారిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ మారడు. అందుకని ఆయన మారడు కాబట్టి దావీదుకి అంత ధైర్యం.